అంటే నమ్మకం ఉంటే చెప్పడం, లేకపోతే నేను ఏం చేయలేకపోతాను. ఎందుకంటే ఊరికా నూరు వచ్చేది ఎక్కువ చేయకూడదు. ఆయన నామంలో శక్తి ఉంటే మనలో ఉండాలి, అదే శక్తి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనలో ఏముందో మనకి, ఆయనలో ఏముందో ఆయన మనకు కూడా నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారంటే ఆయన అంత గొప్ప శక్తిని ఇచ్చారు. నమ్ముతామని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయనలో శక్తి ఉంటే మనలో కూడా శక్తి ఉండాలి కనుక కొంచెం శక్తితో ఆరాధన చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వస్తుంది, మీ పూర్ణ ఆత్మతోను మీ పూర్ణ బలంతోను మీ దేవుడైన యెహోవాను సన్నిధించండి. కొంచెం కనీసం చప్పట్లు పక్కలు వినపడేలా వినపడదు. ఏమే 1 2 3 4 చప్పట్లు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. ఆయన చాలా ఏమే హల్లెలూయా ఉన్నతమైన ఆనందం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. I'm happy to see my brother Ravi. అలాగే happy to see you brother. God bless you. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతంలో కూడా కొంతమంది తెలిసిన వారు కలిసినప్పుడు సంతోషం ఉంటుంది, వేరుగా ఉంటుంది కదా. దేవునికి మహిమ. దేవునికి వాక్యం నుంచి ఈరోజు స్క్రిప్చర్ పోర్షన్ మనం ఒకసారి ధ్యానం చేద్దాం. గబ్రియలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో దేవునికి స్తోత్రం. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ డియర్ పాస్టర్. ఎందుకంటే నాకు టైం చెప్పలేదు. సో సామాన్యంగా టైం చెప్పిన తర్వాత పాటించకపోతే తప్పు అవుతుంది.